ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మన టీవీ స్క్రీన్ పై హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా అయితే కదిలాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు 1,54,000 వరకు అయితే ఉండగా ఇప్పుడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,61,700 దాటింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలలో తీవ్ర హెచ్చు తగ్గులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు ఒక్కసారిగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ కారణాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధరలపై పెద్ద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా చైనా మధ్య ఆర్థిక చర్చలు, మరోవైపు ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితులలో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే కూడా ఎక్కువగా బంగారం పైనే పెట్టుబడి పెడుతున్నారు. అందుకే బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక భారతదేశంలో కూడా ఒక కీలక నిర్ణయం బంగారం ధరలు పెరుగుదలకు కారణమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారం దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచింది. అంటే విదేశాల నుంచి భారత్కు వచ్చే బంగారంపై ఎక్కువ పన్ను పడుతోంది. దీంతో మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక మరోవైపు డాలర్ విలువ కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తోంది. సాధారణంగా డాలర్ బలహీనతే బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఎందుకంటే బంగారం ప్రపంచవ్యాప్తంగా కూడా డాలర్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో గోల్డ్ రేట్లు మళ్ళీ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే బంగారం ధరలు పెరిగినట్లే తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గి స్టాక్ మార్కెట్లు బలపడితే లేదా డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు తగ్గే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఇక ఇటీవలే కొన్ని రోజుల క్రితం కూడా బంగారం ధరలు భారీగా పడిపోయే సందర్భాలు కూడా చూసాం. ముఖ్యంగా అమెరికా చైనా చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి అనే ఆలోచనలలో ఇన్వెస్టర్లు బంగారం అమ్మకాలు చేయడంతో ధరలు తగ్గాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోంది. భారత్ లో వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా జరిగే సమయంలో బంగారం కొనుగోలు పెరుగుతాయి. డిమాండ్ పెరిగితే సహజంగానే ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతూ ఉండటంతో జ్యువెలరీ షాపులలో కొనుగోలు పెరిగినట్లుగా స్టాక్ నిపుణులు అయితే చెప్తున్నారు. అలాగే వెండి ధరలు కూడా ఈ రోజు మార్పులు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వెండి ధరలు తగ్గినా కానీ బంగారం మాత్రం స్థిరంగా పెరుగుతూనే ఉంది. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు గోల్డ్ పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి చూస్తే అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, డాలర్ మార్పులు, దిగుమతి సుంకాల పెంపు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ ఇవన్నీ కలిసి ప్రస్తుత బంగారం ధరలను అయితే ప్రభావితం చేస్తున్నాయి. ఇవే ఒక ప్రధాన అంశాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజులలో కూడా గోల్డ్ మార్కెట్ లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి తాజా బంగారం ధరల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనం టీవీ.